ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి శుభవార్తలు ఉండబోతున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తున్నారు? సో ముందుగా మనం రాశి ఫలాలు చెప్పుకోబోయే ముందు మనం ఆగస్టు మంత్లో ఉన్నాం కాబట్టి ఆగస్టు మంత్ యొక్క విశిష్టత ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన పండగలు ఏంటి, పర్వదినాలు ఏంటి, అవి మనకి పరిహారాలుగా ఎలాగో వాడుకోవాలి అని కూడా మనం తెలుసుకొని తర్వాత రాశి ఫలాలు ఏంటో చూద్దాం. ఇందులో ముఖ్యంగా గమనించుకుంటే ఆగస్టు మంత్ సంకటహర చతుర్థితో స్టార్ట్ అయ్యి మరలా సంకటహర చతుర్థితో ఎండ్ అవుతుంది. 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం ఉండటం అనేది ఒక విశిష్టత. రెండోది, ఇందులో మనకి 9వ తారీఖున హైదరాబాదు, సికింద్రాబాదు బోనాలు స్టార్ట్ అవుతుంది. మూడవది ముఖ్యంగా మనం చూసుకుంటే గురు మోడం అని నడుస్తుంది, అది అయిపోతుందండి. ఇది ఇప్పుడు అయిపోతుంది, 12వ తారీఖుతో మనకి అయిపోతుంది. అక్కడ నుంచి మనకి చూసుకుంటే 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు, శివుడికి సంబంధించిన రుద్రాభిషేకాలు అవన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మనకి 17వ తారీఖున నాగపంచమి అంటారు అనమాట. నాగుల చవితి, నాగపంచమి లాగా పిల్లలు ఎవరైతే కావాలనుకుంటున్నారో తరతరాలుగా వంశీపారంగా నాగులకు సంబంధించి నాగమ్మ, నాగయ్య, మానస ఇలా నాగ అని పేరు ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మొక్కుని ఉండటం వల్ల ఇటు పుట్టున్నారు కాబట్టి యాన్సెస్టర్స్కి. అంతేకాకుండా అందులో మనకి సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కాల సర్పదోషం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఉత్సవాన్ని, ఆ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనకి 21వ తారీఖున వరలక్ష్మి మహావ్రతం చేసుకుంటూ ఉంటాము. దానితో పాటుగా మనకి ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మనకి రాఖీ పౌర్ణమి అంటారు, లేదంటే జంధ్యాల పౌర్ణమి అంటారు. జంధ్యాలు మార్చుకుంటూ ఉంటారు. గాయత్రీదేవి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు అనమాట. అది మనకి 28వ తారీఖు ఉంది. లాస్ట్ 31వ తారీఖు వచ్చేటప్పటికి సంకటహర చతుర్థితో టోటల్ మాసం అంతా క్లోజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా అనేక రకాలైన ఉత్సవాలు, సెలబ్రేషన్స్ మనకి వరమహాలక్ష్మి వ్రతము, రాఖీ పండుగ ఇవన్నీ ఆగస్టు మంత్లో చాలా ఉన్నది కాబట్టి చాలా మందికి చాలా డైనమిక్గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనితో పాటుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు మారటంలో ఫస్ట్ది సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. 4 మారుతూ ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ గ్రహం మారేది ఏదైనా ఉందంటే శుక్రుడు అని చెప్పుకోవాలి. రెండో గ్రహం మారేది కుజుడు, మూడోది వచ్చేటప్పటికి బుధుడు. అంటే శుక్రుడు ఫస్ట్, తర్వాత బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 17వ తారీఖు. అంటే ఆగస్టు 1, ఆగస్టు 2, ఆగస్టు 5, ఆగస్టు 17. ఇది స్టార్ట్ అయ్యేది శుక్రుడితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బుధుడు, నెక్స్ట్ కుజుడు, నెక్స్ట్ సూర్యుడు మారుతూ ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం ఎలా ఉందో చూద్దాం. సో మనం మకర రాశి చూసుకుంటే ఓవరాల్గా బాగున్న రాశుల్లో మకర రాశి ఒకటండి. మేజర్ గ్రహాలు బాగా సపోర్ట్ చేస్తున్నాయి. శని కానివ్వండి, గురువు కానివ్వండి, మిగతా గ్రహాలన్నీ. అయితే ఇప్పుడు మారుతున్న ఈ 4 గ్రహాల్లో కూడా 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. డే ప్రకారంగా చూసుకునే ఒక 70% బాగుంది, చాలా ప్రోగ్రెసివ్గా ఉన్న రాశి అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ మకర రాశిలో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఇందులో ఉంటాయి. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి భో, జాజీ, జూజే, జో, ఖా, గాగి అన్న లెటర్స్ ఇందులో ఉంటుంది. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సంస్కృతంలో చిన్న చిన్న మాటలతో టోటల్ మంత్ ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు. దాంట్లో సూర్యుడి వల్ల 8th హౌస్లో ఉండటం వల్ల పీడం అంటే ఏదో ఒక బాధలు ఉంటుంది మనం చెప్పుకోవచ్చు. రెండోది కుజుని వల్ల సంపదలు ఎక్కువగా వస్తుంటుంది, చాలా ధైర్యంగా ఉంటారు. శుక్రుని వల్ల స్త్రీ సుఖ ఆప్తి, స్త్రీల ద్వారా హ్యాపీనెస్ బాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. బుధుని వల్ల మనకి విరోధం అంటే ఏదైనా పని చేస్తే ఆటంకాలు కలిగించే వాళ్ళు ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే మిక్స్డ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. పెద్ద గ్రహాల సపోర్ట్తో ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి ఒక 70% వరకు బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు వీళ్ళకి 8వ హౌస్లో ఉన్నారండి. 8th హౌస్లో ఏ గ్రహం ఉన్నా మంచిది కాదు, జన్మరాశి నుంచి కౌంట్ చేసుకుంటే. ఇందులో వీళ్ళకి ఏం చెప్తారంటే ఎప్పుడైతే సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారో దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖవార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవిహి అని చెప్తారు సంస్కృతంలో. అంటే ఏమవుతుంది, దుర్దోష వీళ్ళకి చెడు ఉద్దేశాలు వస్తాయంట. ఏ పనులు చేద్దాం, స్మార్ట్ వర్క్ చేద్దాం, ముందు వెళ్ళిపోదాం అన్న ఒక తపన ఆత్రం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. శత్రు సంవాదో వీళ్ళంతా వీళ్ళే పోయి శత్రు బుద్ధి కలిగిన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు.
మనం ఎప్పుడేమని చెప్తారంటే మంచిని పావలా పెట్టి కొనుక్కోవాలి, చెడుని ముప్పావలా పెట్టి వదిలించుకోవాలని ఒక సామెత. అది అందరికీ తెలుసో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ పావలాలు లేవు కాబట్టి. బట్ శత్రువుని ఉన్నప్పుడు దూరంగా పెట్టుకోవడం ఆల్వేస్ ఉత్తమం. కానీ మకర రాశి వాళ్ళకి విచిత్రమైన ఆలోచన వచ్చిపోయి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు. నెక్స్ట్ గమన వ్యధ. ఎప్పుడైనా ట్రావెల్స్ చేస్తూ ఉంటే అటు ఇట్లో వీళ్ళకి అంత పెద్ద కలిసి రాదు అని మనకు చెప్తూ ఉంటారు. దుఃఖ వార్త శృతం చైవ. వీళ్ళకి దుఃఖం కలిగే ఒక న్యూస్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనం విషయంలో, అన్ని విషయాల్లో. సూర్యుడికి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. అది వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే కుజుడు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. కుజుడు వీళ్ళకి 6th హౌస్లో ఉండటంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయే, దూసుకుపోయే ఒక మనస్తత్వం, ఒక షార్ప్నెస్ వీళ్ళలో ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఇందులో మనకేం చెప్తారంటే సంస్కృతంలో వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశా తదహ అంటారు. మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే భవేత్ కుజ అని ఒక శ్లోకంలో మనకి ఏం చెప్తారంటే వస్త్రం కొనుక్కుంటారు, ధాన్యం కొనుక్కుంటారు, ధనం ప్రకారం లాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. మనోల్లాస, మనసు అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. అందుకంటే సూర్యుడు ఇబ్బందులు పెడుతున్నా ఈ గ్రహం మనకి కాంపెన్సేట్ చేసి ప్రాబ్లమ్స్ బయటపడుతుంది. అందులో ధర్మసిద్ధి అంటే మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే ఆ పని మనకు కలిసి వస్తుందని చెప్తారు. అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏముంటుందంటే హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి సపరేట్ కొంతకాలం ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. శుక్రుడు కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తున్నారండి. 9వ స్థానంలో శుక్రుడు ఉంటే మహాభాగ్య యోగం అంటే లక్ వస్తుందని చెప్తారు. ఎందుకంటే 9వ స్థానాన్ని లక్ష్మీ స్థానం అంటారు. అక్కడ శుక్రుడు ఉంటే అధిష్టాన దేవతకు సంబంధించిన గ్రహమే అక్కడ ఉంటే బాగా విశేషంగా లాభపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా అగైన్ వీళ్ళకి వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి స్యాద్ ధర్మకృత్, చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేత్ గురు అని మనకి ఒక శ్లోకం. ఇందులో మనకేం చెప్తారు, అగైన్ ఇందాక చెప్పుకునే విధంగా జ్యువెలరీ కొనటం, తర్వాత బంగారం కొనటం, గురువులు ఎందు మంచి మంచి భక్తి కలిగి ఉండటం, ధర్మ కార్యాలు చేయటం ఉండటం, చిత్తశుద్ధి మెయిన్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అభిష్టార్థ సిద్ధి, అనుకున్న పనులన్నీ చక్కగా అనుకున్న విధంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఎవరైతే లవ్లో ఉంటారో, రొమాంటిక్ ఇలా రిలేషన్షిప్స్లో ఉంటారో వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అన్ని పనులు అనుకున్న విధంగా సాగిపోయి ఒక బెస్ట్ టైం. ఒక సూర్యుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు, మిగతా గ్రహాలన్నీ బాగా సపోర్ట్ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ఈ నెల? వీళ్ళకి 50-50గా ఉంది. ఫస్ట్ ఉత్తరాషాఢ ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి. రెండవది వీళ్ళకి రాజ్య లాభం, వస్త్ర లాభం చూపిస్తుంది. ఖచ్చితంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రవణం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంది, వస్త్రలాభం ఉంది, బట్ దరిద్రము ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగైన్ జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, డబల్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట వాళ్ళకి చాలా బాగుంటుంది, వస్త్రలాభం కూడా చూపిస్తుంది. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్, మనకి దరిద్రము అంటే ముందుకు పోకుండా విధంగా అంటే సూర్యుని వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. అన్ని నక్షత్రాల వాళ్ళకి ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. శ్రవణం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అటు శని యొక్క ప్రభావం, ఇటు యొక్క శతభిషం వాళ్ళకి జన్మ తార, విపక్ తార, ప్రత్యేక తార అని ఈ శ్రవణం నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అండి. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మరి వీళ్ళు ఎవరిని ఆరాధిస్తే విశేషంగా వీళ్ళకి లాభం జరుగుతుంది? సూర్యుడిని జాగ్రత్తగా పట్టుకోవాలండి. కొన్ని పరిహారాలు చాలా సింపుల్ అండి, డబ్బులు ఉండవు, కాదు మనం చెయ్యం. ఉదాహరణకు సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషన్, గురువుని సేవలు చేయటం, ఇందులో పెట్టడానికి మనకు టైం ఉండదు కాబట్టి. కొన్ని వచ్చేటప్పటికి కొన్ని మందులో వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం, ఇది కూడా చాలా కష్టం, నోరు తిరగదండి. అంటే ఈ మధ్యకు అందరు చెప్తారు వింటున్నామని చెప్తూ ఉంటారు కొంచెంలో కొంత, బట్ దానికి నేనైతే సపోర్ట్ చేయను. చదివితే ఉండే అది నెగటివ్ ఇంప్రెషన్స్ ఉండవు. అది ఒకటి వెరీ గుడ్ చాంటింగ్ చేయగలిగితే. మనకేం చెప్తారంటే మంత్రతో జపతో నా స్త్రీ దుర్భిక్షం అని చెప్పేసి జపం చేస్తూ ఉంటే ఎంత దుర్భిక్షం అయినా పోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు అది చేయగలిగితే చాలా ఈజీ. బట్ ఇంకా సింపుల్ ఈజీ మెథడ్ ఏంటంటే బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళిపోయేసి వాళ్ళ ద్వారా సూర్యుడికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకుంటే చాలా కలిసి వస్తుంది. ఆదివారం రోజు గోధుమలు ఆవు గిన్నె తినిపించగలిగితే చాలా బాగుంటుంది. రుద్రాభిషేకం ఎక్కువ సార్లు చేయించుకోవాలి. జనరల్గా మకర రాశి వాళ్ళు రుద్రాభిషేకం ఎక్కువ చేయించుకోవాలి, ఎందుకంటే అది శనికి సంబంధించిన రాశి కాబట్టి ఎక్కువగా రుద్రాభిషేకాలు చేయించుకుంటూ ఉంటే శ్రీశైలం లేదంటే విజయవాడ, కనకదుర్గం ఇలా క్షేత్రాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది.
అయితే ఇది మనం చెప్పుకునే విధంగా 30% మాత్రమే అప్లై అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ అదేమంటారు వాళ్ళ హారోస్కోప్ చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో దశలు భుక్తులన్నీ చక్కగా ఉంటే ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, దాన్ని మేనేజబుల్ కండిషన్లో ఉంటుంది. బట్ వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో కూడా సరిగా దశలు కానీ భుక్తులు కానీ సరిగా లేకపోతే ఇది దానికి టాప్అప్గా యాడ్ అయిపోయేసి టోటల్గా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు జాబులు పోవటం గొడవలు రావటం అన్నీ వస్తుంటుంది అనమాట. సో ఇది ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. గెస్ అయితే ఇంకొకటి, నేను ఏజ్ 40± అంటే 35 to 45 ఏజ్ బ్రాకెట్ ఎవరికైతే ఉందో లైఫ్లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, అంటే బాగా అకాడమిక్ చదువుకొని బాగా ఎడ్యుకేషన్ మంచి పొజిషన్లో ఉండి తర్వాత ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా చూసుకొని సడన్గా వాళ్ళకి లైఫ్లో ఒక వ్యాక్యూమ్, ఒక గ్యాప్ వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు, జాబ్ పోయింది, లేదంటే ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఒక క్రైసిస్ లాగా వస్తుంది. నేను చాలామంది రీసెంట్గా లాస్ట్ 5-6 months ఈ ఎక్స్క్లూజివ్ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది చెప్పారు, మేమంటే మీ మేనేజర్ అమెరికాలో ఉన్న ఒక మంచి కంపెనీలో నాకు జాబ్ పోయింది, 5-6 months అయిపోయింది. ఇది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఈవెన్ లేడీస్ కూడాను, లేదంటే అప్పటిదాకా చాలా భార్య భర్తలు చాలా బాగున్నారు, అప్పటిదాకా వీళ్ళు బాగున్నారు, ఉన్నటువంటి పిల్లల వల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్. ఇలా ఎందుకు వచ్చింది? ఈ స్టాగ్నేషన్, ఈ గ్రోత్ లేకుండా దాంతో కన్ఫ్యూజన్ అయిపోయి టెన్షన్ అయిపోయేసి ఇంటర్నల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ డెవలప్ అవుతుంటుంది అనమాట. మనకేం చెప్తారంటే మోడర్న్ సైన్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది అనమాట. మనకి జ్యోతిష శాస్త్రంలో చిన్నప్పుడు బాలారిష్టాలు, వివాహం అప్పుడు వివాహానికి సంబంధించిన దోషాలని, అలానే గ్రోత్లో ఉన్నప్పుడు కొన్ని యొక్క ఏమంటారు శాపాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా పితృశాపాలు, కాలసర్ప దోషాలు, త్రిపిండి శాపాలు, అంతేకాకుండా వీళ్ళకున్న దశాభుక్తిని బట్టి గ్రహాల యొక్క దోషాలు, ఇవి ఆటంకాలు పడుతూ ఉంటాయి అనమాట. అందుకని వాటికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటే చక్కగా లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒకసారి ఇండివిజువల్గా ఆ ఏజ్ బ్రాకెట్లో ఉండే ఇబ్బందులు పడుతుంది చూపించుకోవటం, హారోస్కోప్ చూపించుకోవటం చాలా ముఖ్యం. బట్ వీటికి టాప్అప్గా ఎవరైతే కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి చక్కగా ఈ యొక్క స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క వాళ్ళ స్వహస్తాలతో చక్కగా 120 కలువ పూలతో కనుక హోమం చేస్తే అద్భుతమైన వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ధనం ఉంటుంది. అలానే ఎవరైతే హెల్త్ గురించి ఇబ్బంది పడుతున్నారో అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా భార్యాభర్తలు చాలామంది మనస్పర్ధలు వచ్చేసి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం పిల్లలందరూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి విశ్వావశు గంధర్వ రాజా హోమము, లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా సరే వాళ్ళకు స్పెసిఫిక్గా కొన్ని మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి జాతక చక్రం చూపించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే ఇవేమవుతుందంటే మనకి షీల్డ్ అండి, మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి అనమాట, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, లేదంటే లైఫ్లో ముందుకు వెళ్ళటానికి. ఈ మన మహర్షులు ఇచ్చిన ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా పూజలు తర్వాత పరిహారాలన్నీ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే అండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.